హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఇగో ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసిన బన్నీ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి బయటకు వచ్చి పోతాను. ఈ బన్నీ వాళ్ళ ఆఫీస్ ముందుది. ఇగో ఇప్పుడే స్టార్ట్ అవుతాను. వర్షం పడుతుంది, చూడాలి ముందు ఎట్లుంటుందో చూద్దాం పదండి. నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసినాం. మెట్రోకి ఏం పోతలేం మనం, చూపెడతాను అంతే. అగో అది బగాయ్ అయితే అంటారు. లోపలికి వెళ్ళి పోతా అంటే బోడుప్పల్ అవుతారు, అది వెళ్తాం కమాన్. బోడుప్పల్ కమాన్ దగ్గరికి వెళ్తాం ఈ లోపలికి వెళ్ళిపోతే. ఇక పోతానం. మా దాంట్లో 2 పుల్లలు కానీ ఇప్పుడు ఏం కొట్టిగా రిటర్న్లో మేడ్చల్కి వెళ్ళి వచ్చే దాంట్లో రిటర్న్లో కొట్టిస్తా. మనకి కుర్చీ అయినట్టు తాగుతుంది. ఏం చేద్దాం, 28, 30 ఇస్తుంది. ఏం చేద్దాం బండి, ఇట్లున్నది మన పరిస్థితి. మన పెద్ద బండి మైలేజ్ ఇస్తలేదు. మన పాత బండి సూపర్ ఇచ్చేది, 40 ఇచ్చేది యావరేజ్. అది యావరేజే 28 ఇస్తుంది బండి. ఏం చేద్దాం, ప్రస్తుతానికి ఇప్పుడు ట్రాఫిక్ ఉండదని ఇప్పుడే వెళ్ళాం. మనకి 11కి వర్క్ అనేది, 11కి ఉన్నది మనకు పని. కానీ ముందే వెళ్ళిన 8కి 7:30 అవుతుంది అని. ఎందుకంటే మళ్ళీ ట్రాఫిక్ ఉంటుంది అటు దిక్కు. మేడ్చల్ పోవాలి, ట్రాఫిక్లో మేడ్చల్ పోవాలంటే 2 గంటలు పడుతుంది. ఇప్పుడు మేడ్చల్ నియర్ పోయి ఆగి టిఫిన్ ఇట్లా చేద్దాం. అవి ఒరిస్సా టూరిజం బస్సు పోతుంది. ఒరిస్సాది కాదు, ప్రైవేట్ ట్రావెల్స్. అది అట్లాంటిదే ఉంటుంది ఒరిస్సా టూరిజం బస్సు. సూపర్ ఉంటుంది ఒరిస్సా టూరిజం బస్సు, బాగుంటాయి తెలుసా. వాల్వో 901 బస్సులు అంటే సూపర్ అసలు. మెట్రో స్టేషన్ తింది ఆయన, వర్షం పడుతుంది, వెళ్ళిపోవడే. అంతా సుచిత్రాలో పోతానం. ఇక సుచిత్ర దాకా వచ్చినాక వీడియో తీస్తాను. సుచిత్ర ఇది. ఇక పోతానం ప్రస్తుతానికి. పొద్దున అయితే ట్రాఫిక్ ఉండదని తొందర వెళ్ళాం మనం. అసలు మనకి 11కి పని, కానీ ముందే వెళ్ళాం. గ్యాస్ బండ్లు ఎట్లా లైన్ ఉన్నాయి గ్యాస్ నింపించుకొని. గ్యాస్ బండ్లు కొనొద్దు, అందుకే గ్యాస్ నింపించుకొని. చూడు ఎంత లైను, పొడవుగా ఇంత లైన్ ఉంటుంది గ్యాస్ బండ్లకి. అవసరం భయ్ గ్యాస్ బండ్లు, డీజిల్ బండ్లు కొనుక్కోర్రి భయ్, లేకుంటే ప్యూర్ పెట్రోల్ బండ్లు కొనుక్కోరు. గ్యాస్ కమ్ పెట్రోల్ ఎందుకురా బాబు. పోతానం ప్రస్తుతానికి అయితే మనం. ఇప్పుడే మేడ్చల్లో పని అయిపోయింది మనం వచ్చిన పని. మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ అవుతాను సిటీకి. ఈ మన బండి 15,000 అయ్యేటట్టున్నది రా బాబు రీడింగు. హైదరాబాద్లో ఏం చేద్దాం, మళ్ళీ వరంగల్ పోయినాక చేపిద్దాం అనుకుంటాను సర్వీసు. ఏమైతే ఓవర్ లంచోడక ఎట్లా పోతాను గుద్ద పక్కకి వెళ్ళి బస్సు గుద్ద లింగాలే. లంచోడుకులు ఎట్లా పోతారో తెలియదు, లంచకులు వస్తుంది. ఏం చేద్దాం, ఇగో పోతాను సిటీకి ప్రస్తుతానికి అయితే. చూద్దాం పారి. ఫైనల్ బండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి బ్యాగ్ ఇట్లా అన్నీ తీసుకొని పోతాను. తిందికి పోయి బండికి అన్నీ ప్యాక్ చేసి నేను అప్డేట్ ఇస్తాను. ఫైనల్లీ ఇక బయటకు వచ్చి ఇక్కడ రాఘవేంద్రలో అయితే తిన్నా. ఇక పోవుడే మన బండి. ఫైనల్లీ ఇట్లా బొల్లారం మించి పోతానా, ఎందుకంటే ఉప్పల్ల రింగ్ రోడ్ బంద్ చేసిరు. అంతా తిరుగుడు ట్రాఫిక్లా. ఇట్లా నాచారం బొల్లారం ఇట్లా నాకు బండ్ల కూడా మించి వెళ్ళిపోయి అట్లా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పట్టుకుంటే మన వరంగల్ రోడ్కి వెళ్తే అయిపోతుంది మనది. ఈ ట్రాఫిక్లో తిరగలేదు మనం. అవతల ఉప్పలు, బోడుప్పలు, చెంగిచెర్ల మొత్తం అట్లా తిరగాలి. ఎందుకంటే మొత్తం ఆ రోడ్లన్నీ బంద్ చేసారు, ఫ్లేవర్ అవుతుంది కదా. ఇట్లా పోతాను మనం. మన వరంగల్ రోడ్డు ఎక్కేసినాం. ఇక్కడ చూపించలేకపోయినా, ఇక్కడ ముందుకు వచ్చి ఇప్పుడే పెట్రోల్ కొట్టించిన. పోతాను. ఇక్కడ హెచ్పి కంపెనీ అవుట్లెట్ ఉంటుంది. ఇక కొట్టి పెట్రోల్ బాగుంటుంది వరంగల్ రోడ్డుకి, మంచిగా ఉంటుంది. దొంగ పెట్రోల్ దొరకదు. అన్ని బంకులలో ఎట్లా దొరుకుతుందో మనకు తెలియదు, కానీ ఇదైతే క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడే ఇక్కడ ఆలేరు బైపాస్లో ఆగినాం. పెప్సీ తీసుకున్నా, తాగి వెళ్ళిపోవడం అక్కడనే మన బండి. ఇక్కడ అన్ని షాపులు ఉంటాయి, ఇక్కడ ఆపినాం. ఫైనల్లీ వరంగల్ వచ్చేసినాం. ఇంటి దగ్గరలో ఉన్నా. కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్. డే 50 కొంచెం ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబర్లకు పెంచండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి రిఫర్ చేయండి. మనకి ఆడితే మన వరంగల్లో మనీ హంట్ పెడదాం. మనం ఇక్కడ వెళ్తే అక్కడ మనీ హంట్ పెడదాం. ఓకేనా? సబ్స్క్రైబర్లను పెంచండి. ప్లీజ్ యూట్యూబ్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్లను పెంచండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ హరి బ్లాగ్స్.